నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం. మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో మగవాళ్లే కాదు, ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు దేశంలో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆ రోజు ఆ మహనీయుడు ఆలోచించాడు, దానికి అనుగుణంగా పాలసీలు తీసుకొచ్చాడు, అమలు చేశాడు. అది దేశానికే ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు గాని, కార్మిక, కర్షక, మైనారిటీ సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఆయన ఒకటే ఆలోచించాడు, పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ. భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం. ఇంకో పక్కన కరువు సీమ, రాయలసీమ, ఒకప్పుడు రాయలేలిన సీమ, రతనాల సీమ, రాయదుర్గ ప్రాంతం అయితే ఎడారిగా మారిపోయే సూచనలు వచ్చాయి. ఎడారిగా మారకుండా నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసే పరిస్థితికి వచ్చాం. కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మీరు చూస్తే ఆ రోజు తెలుగు గంగ, హంద్రి నీవ, గాలేరు నగిరి కాలువలు ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఈ జిల్లాలో గండికోట ఆయన ఆ రోజు కట్టింది. అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్టువే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు. ఈ జిల్లాలో నాయకులు కథలు చెప్పారు తప్ప ఏమైనా చేశారా మీకని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కడప జిల్లాలో ఎప్పుడూ వాళ్ళు ఏమీ చేసిన పరిస్థితి లేదు. నిన్న కూడా ఇరిగేషన్ లో మనమే చేశాం, మళ్లీ హామీ ఇస్తున్నాం. ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాం. కానీ ఆ ప్రాజెక్టులో ఉండే నీళ్లు వాడుకోలేకపోతున్నాం. ఆ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ కడప జిల్లా నేను అన్ని విధాలా సహకరిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది కూడా ఇంకొక పక్క ఎన్నోసార్లు చెప్పాను, ఈ కడప జిల్లా తయారవుతుందని. మామూలు వరి పంట కంటే హార్టికల్చర్ పండ్ల తోటలు వేసుకుంటే 2 3 ఉంది. ఇంత మునుపు కూడా బనానా గాని, ఆరెంజెస్ గాని దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. మళ్లీ నేను శ్రద్ధ పెడతాను. నేనున్నప్పుడు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ కి 90% సబ్సిడీ ఇచ్చాం. అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు.
మళ్ళీ నేను వచ్చిన వెంటనే రాయలసీమ రైతాంగానికి మంచి జరగాలని ఈరోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు ఇస్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ. ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్ వచ్చి, ఒక పక్క ఆధునీకరణ వచ్చి, ఇంకో పక్క హార్టికల్చర్ పంటలు వేసుకుని మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ రాయలసీమకు తిరుగుండదు. రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మేము తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వము, తెలంగాణ అభివృద్ధితో కూడినటువంటి ప్రభుత్వము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి ప్రభుత్వము, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకు శాంతిని చేకూర్చేటువంటి ప్రభుత్వము, తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వము, తెలంగాణలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వస్తుంది. దానికి నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే అభిషేక్ యాదవ్ కావచ్చు, ఆనంద్ కుమార్ కావచ్చు, నందు కానీ లేకపోతే శివ కానీ ఎవరైతే చేరారో మిగతా సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భావి భారత పిల్లల భవిష్యత్తు కోసం, బంగారు తెలంగాణ కోసం మనము బీజేపీని బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా ఈ సంవత్సరము భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ యొక్క 26 జనవరి ఈ నెల 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక సంవత్సరం పాటు వచ్చే 2026 జనవరి 26 వరకు ఒక సంవత్సరం పాటు భారత సంవిధాన్ గౌరవ అభియాన్, భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్తాము, ప్రతి ఊరికి వెళ్తాము, ప్రతి బస్తీకి వెళ్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది, ఏ రకంగా పత్రికా స్వేచ్ఛను హరించివేసింది, ఏ రకంగా ప్రభుత్వాలను కూల్చివేసింది, ఏ రకంగా లక్షలాది మందిని జైల్లో పెట్టింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ గారి నుంచి ఈరోజు అనేక మందిని పత్రికా విలేకరులతో సహా ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, డాక్టర్ బాబాసాహెబ్ అవమానం చేసినటువంటి చరిత్ర ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కూడా మేము ఇంటింటికి వెళ్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క 75 సంవత్సరాల రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా ముందుకు రావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ఇప్పటికే తెలంగాణలో అన్ని రకాలుగా మనం నష్టపోతా ఉన్నాము. తెలంగాణలో మనకు తెలియకుండానే ఈరోజు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పగానే చెప్పారు, ఇదేదో వేణీళ్ళు చన్నీళ్ళగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని
దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్నగాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానం ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ ప్రతినిధులందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లో, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషం అంటున్నారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు చెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు. ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని వచ్చి ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా, ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ, లేదు అందరూ అనుకున్నట్లున్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ బీఆర్ఎస్ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్లు పంపకాలు మళ్ళీ పునర్పంపకం జరగాలని చెప్పి, అంత క్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో 20 ఏళ్ల కింద ఏర్పడ్డది, 25 ఏళ్ల కింద ఏర్పడ్డది. ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది. నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే. అవి మేము ఒప్పుకోము, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్లు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే, నేను నెలలు కాదు రోజుల్లో పట్టే, ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.
అప్పుడున్నటువంటి మంత్రి ఉమా భారతి గారి దృష్టికి తీసుకొచ్చిండ్రు. మేమందరం ఎంపీలం ఆ రోజు. మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీస్ చుట్టూ తిరిగినాం. ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టిండ్రు, పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది. నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంట్లో 11 గంటలకి మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిండ్రు. మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర కర్ణాటకకి ఏ సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి తప్పగాని మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్పీ వాళ్ళు, జనతా దళోలు అందరూ రాజకీయాలకు అతీతంగా ఆ 2 రాష్ట్రాల ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు పార్లమెంట్లో. అప్పుడు ఆగిపోయింది. ఆ లేఖల్ని నేను ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఉత్తగా లేరు, ఎంబడబడి మళ్ళీ 2015 జూలై 22వ తారీఖు నాడు, మళ్ళీ డిసెంబర్ 2015, 16, 18, ఫిబ్రవరి, జూలై 18, జూన్, మళ్ళా 19, ఇంకా ఇవన్నీ రాసుకుంటూ పోతూనే ఉన్నారు లేఖలు. ఇంకా వాటన్నిటి కూడా మీకు ఇప్పుడు అందరికీ సాఫ్ట్ కాపీస్ మీకు అందరికీ ఇస్తారు. ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఇస్తారు. హరీష్ గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి, వారు రాసిన లేఖ ఆగస్టు 20, 2018 నాడు. తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రికి 26 డిసెంబర్ 2018. ఈ లేఖ మొదటిసారి కాదు, మిగతా ఇదివరకు రాసిన లేఖలన్నీ కోట్ చేస్తూ ఇన్నిసార్లు రాష్ట్రం చెప్పి వారు కూడా ఈ లేఖ రాయడం. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవర్షం కురిపించారు, ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనిహౌ కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నానంటే, మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని కొలిక్కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ దాన్ని కోర్టులోకి వెళ్ళారు.
బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రత్యేకమైనటువంటి డైరీని తయారు చేసి ఆవిష్కరించడం ఒక మంచి శుభ పరిణామం. మరొక విషయం, వారి యొక్క ఏడాది కాలం ఓబీసీ మోర్చా ఆనంద్ గౌడ్ గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని తెలంగాణ రాజకీయాలలో బీసీల యొక్క విషయాలపైన క్రియాశీలంగా ఉన్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఛాలెంజెస్ని స్వీకరించి బీసీ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. వారికి ఆ రకమైనటువంటి శక్తిని కూడా ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్నాడు. బహుశా 13 నెలలు కూడా పూర్తి అవుతున్నాయి. ఏడాది తర్వాత కౌంట్ డౌన్ ప్రారంభం చేయాల. ఇప్పటికి కూడా పరిపాలన గాడెక్కలే. ఎక్కడ చూసినా కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. ఏ రంగం చూసినా మహాభ్రష్టాచారం, అంటే విపరీతమైనటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అన్ని రంగాలల్లో, ఈ ఒక్క రంగం అనేది కాదు. రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఇవాళ అభివృద్ధి చేయలేక చితికిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అబద్ధపు హామీలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మొత్తం కూడా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. మన అందరికి తెలుసు, ఉదయపూర్ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేసిండ్రు? ఎంపీలల్లా బీసీల కోటా ఇయ్యలే, ఎమ్మెల్యేలల్లా బీసీల కోటా ఇయ్యలే, కార్పొరేషన్లలో కూడా చివరికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.